Light, camera, rolling, music. అండి గోనా టీమ్ వర్క్స్ బ్యానర్ మీద సంచలన దర్శకుడు గుణశేఖర్ గారి నిర్మాతగా ఆయన దర్శకత్వంలో అందాల బొమ్మ మన అరుంధతి అనుష్క ప్రధాన పాత్రధారిణిగా స్టైల్ స్టార్ అల్లు అర్జున్ మరో యువ హీరో దగ్గుబాటి రానా అలాగే ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నటీనటులు సాంకేతిక నిపుణులు వీరందరినీ క్లబ్ చేసి దర్శకుడు గుణశేఖర్ ఈ రోజు మన ముందుకు తెచ్చిన అద్భుతం రుద్రమదేవి. అరే గమనుండవా అరే కథ చెప్పవా చెప్తానయ్యా. ఓరుగల్లును రాజ్యపీఠంగా చేసుకుని కాకతీయ సామ్రాజ్యాన్ని 63 ఏళ్లు సమర్థవంతంగా పరిపాలించిన గణపతి దేవుడికి వారసుడు లేడనే బాధ. చివరగా ఆయనకు పుట్టిన బిడ్డ కూడా ఆడబిడ్డ అవటంతో ఆయన ఎంతో చింతిస్తూ ఉంటాడు. అయితే మహారాజుకు పుట్టింది ఎవరనే కాదు యువరాజు అని ఇటు దేశ ప్రజల్ని అటు శత్రుదేశ రాజు అయిన దేవగిరి రాజు సింగనను నమ్మించి పుట్టిన బిడ్డకు రుద్రమదేవి అని నామకరణం చేసి దేశ ప్రజలకి అటు శత్రురాజు అయినటువంటి దేవగిరి రాజుకి మిగిలిన వారికి మాత్రం రుద్రదేవ యువరాజుగా పరిచయం చేసి సకల యుద్ధ విద్యల్లోని ప్రావీణ్యురాల్ని చేసి రుద్రమదేవికి యుక్త వయసు వచ్చిన తర్వాత తీసుకొచ్చి యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు మంత్రి శివదేవయ్య. అయితే యువరాజుగా పట్టాభిషేకం అయిన తర్వాత రుద్రమదేవికి తన రుద్రదేవ యువరాజు కాదు రుద్రమదేవి అని తెలుసుకుంటుంది. ఆ షాక్ నుంచి బయటపడి తండ్రి మాట కోసం దేశ ప్రజల రక్షణ కోసం తమ శత్రు దేశ రాజైన దేవగిరి రాజు సింగన్న నుండి తన చిన్ననాటి స్నేహితుడైన గోన గన్నారెడ్డి తన రాజ్య విధానాలు నచ్చగా బందిపేటుగా మారి చేస్తున్నటువంటి యుద్ధాల నుంచి తన దేశాన్ని కాపాడుకుంటూ ఇటు రుద్రమదేవిగా అటు రుద్రదేవ యువరాజుగా ఎన్నో మానసిక సంఘర్షణకు లోనై చివరికి కాకతీయ సామ్రాజ్యంలో వీరనారి రుద్రమదేవిగా ఎలా నిలబడిందనే కథతో మన ముందుకొచ్చిన కథ ఈ రుద్రమదేవి. రుద్రమదేవి అనే ఈ చారిత్రాత్మకమైన కథని వెండి తెరపై ఆవిష్కరించాలి అనే ఆలోచనకి మన దర్శకుడు గుణశేఖర్ గారిని ప్రత్యేకంగా ప్రశంసించాలరా కదా. రుద్రమదేవి కథలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా అత్యద్భుతంగా వెండి తెరపై ఆవిష్కరించిన దర్శకుడు మరి కథనాన్ని వేగవంతంగా నడిపించడంలో విఫలమయ్యారని చెప్పాలి. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన రుద్రమదేవి పాత్రధారిణి అందాల బొమ్మ అనుష్క. రుద్రమదేవి పాత్రలో అనుష్కని తప్పించి మరొక ఊహించుకోలేవరా. కరెక్ట్. ఒక ముక్కలో చెప్పాలంటే రుద్రమదేవి పాత్రకి అనుష్క ప్రాణం పోసింది. బాగా చెప్పు. ఆ తర్వాత ఓ ప్రత్యేక పాత్రలో మన స్టైల్ స్టార్ అల్లు అర్జున్. తెలుగు భాష లెక్క నేను ఈడా ఉంటా ఆడా ఉంటా గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ జీవించారు కదా. ఆ తర్వాత మరో యువ కథానాయకుడు మన రానా. ఇలాంటి చారిత్రాత్మకమైన కథల్లో తన మాత్రమే చేయగలిగిన పాత్ర దొరికినప్పుడు దాని పాత్ర నిడివి ఎంతైనా అది చేయడానికి ముందుకొచ్చి ఆ పాత్రకి న్యాయం చేసినందుకు రానాని అభినందించాలి. బాగా చెప్పు. ఆ తర్వాత సీనియర్ నటుడు కృష్ణరాజు గారు అలాగే ప్రకాష్ రాజు గారు తర్వాత నిత్య మేనన్ క్యాథరిన్ అంశానందు లాంటి అందాల బొమ్మలో వీళ్ళతో పాటు మన కృష్ణ భగవాన్ గారు విక్రమ్ జిత్తు తర్వాత సుమన్ గారు అజయ్ శివాజీ రాజా జయప్రకాష్ రెడ్డి గారు తర్వాత మన వెన్నెల కిషోర్ తర్వాత వేణుమాధవ్ ఇలాంటి యామాహేమీలే నటులందరూ నటించారా. ఇలాంటి యామాహేమీలే నటీనటులందరినీ పెట్టుకున్నందుకే ఆ పాత్రలు కాదు పరిపూర్ణ న్యాయం చేశారు. కానీ గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్సే ఈ సినిమాకి హైలైట్. బాగా చెప్పి. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే రాజసింహ గురించి తోటప్రసాద్ లాంటి విషయం రచయితలతో కలిసి మన పరుచూరి బ్రదర్స్ అందించిన మాటలు కాకతీయుల కాలాన్ని అర్థం పట్టేలా సంభాషణ సమకూర్చారు కదా. ముఖ్యంగా గోన గన్నారెడ్డి పాత్రకు రాసిన మాటలు ప్రశంసనీయం. బాయిప్పు. ఆ తర్వాత మన శ్రీకర్ ప్రసాద్ గారు అందించిన ఎడిటింగ్ ఆయన చేయలేక ఇంకా చాలా ఉంది. కట్టింగ్ రే మన ఇళయరాజా గారు అందించిన మ్యూజిక్. ఇళయరాజా గారు మ్యూజిక్ రే మన అజయ్ విన్సెంట్ గారు అందించిన సినిమాటోగ్రఫీ గ్రాండ్ ప్రెజెంటేషన్. ఆ తర్వాత మన తోటతారణి గారు అందించిన కళ ఆర్ట్. చారిత్రాత్మకమైన కట్టడాలను సెట్లుగా వేయడంలో తోట తరణి గారు సిద్ధహస్తులు అవును అని మరోసారి నిరూపించారు. ఆ తర్వాత ఫైనల్ గా క్యాప్టెన్
కథ స్క్రీన్ ప్లే మాటలో దర్శకత్వం నిర్మాత గుణశేఖర్. తెలుగు దర్శకుల్లో ఓ విభిన్నమైన దర్శకుడిగా పేరుంది మన గుణశేఖర్ గారు. అవును. రుద్రమదేవి లాంటి చారిత్రాత్మకమైన కథను మనకు అందించాలనే ఉద్దేశంతో ఇష్టపడి ఆయన నిర్మాతగా మారి మరి సినిమాని అందించారు. కరెక్ట్. మరి విజువల్ గా గ్రాండ్ ప్రెజెంటేషన్ మనకు అందించాలి అనే ప్రయత్నంలో మరి కథనాన్ని కొంచెం స్లోగా నడిపించబట్టి ప్రేక్షకుల అంచనాల్ని పూర్తిగా అందుకోలేకపోయారు. రాణి రుద్రమదేవి లాంటి ఒక చారిత్రాత్మకమైన కథని తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ వండర్గా చూపించాలని ప్రయత్నం చేసిన దర్శక నిర్మాత గుణశేఖర్ అభినందనీయుడు. బాహుబలి తర్వాత మళ్ళీ అంతటి గొప్ప గ్రాండ్ విజువల్స్ని మనం చూడబోతున్నామని ఆశపడ్డ తెలుగు ప్రేక్షకుడికి ఈ సినిమాలో అన్ని సన్నివేశాలు కాకపోయినా కొన్ని సన్నివేశాలు ఖచ్చితంగా సంతృప్తినిచ్చాయని చెప్పొచ్చు. ముఖ్యంగా రుద్రమదేవి ఇంట్రడక్షన్, గోన గన్నారెడ్డి ఇంట్రడక్షన్, క్లైమాక్స్ అద్భుతంగా తీశారని చెప్పొచ్చు. అయితే గుణశేఖర్ చాలా సన్నివేశాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి కొన్ని సన్నివేశాల మీద అసలు శ్రద్ధ పెట్టలేదని కనిపించింది. ఏది ఏమైనా రొటీన్ సినిమా కాకుండా ఒక చారిత్రాత్మకమైన సినిమాను మనకు అందించే ప్రయత్నంలో దర్శక నిర్మాతగా గుణశేఖర్ పడ్డ కష్టాన్ని మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఆయనకి సహకరించిన సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని అభినందిద్దాం. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేవు అనుకున్నా ఒకే ఒక పెద్ద కమర్షియల్ ఎలిమెంట్గా గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ ఎన్నుకుని నిజంగా గుణశేఖర్ గారు శభాష్ అనిపించుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా రేపు కమర్షియల్ సక్సెస్కి గోన గన్నారెడ్డి పాత్ర చేసిన అల్లు అర్జున్ శ్రీరామ రక్ష అవడంలో ఎంత మాత్రం అతిశయోక్తి ఉండదు. మరి ఇంత చారిత్రాత్మకమైన సినిమా ఈ జనరేషన్ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీరు ఈ సినిమా చూసి మీరు ఆనందిస్తూ ఉండండి. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి వచ్చి మీకు చెప్తా. అప్పుడు దాకా ఉంటానండి, మీ అరవం.